సో జోగిని అనురాధ గారు ఇక్కడ మన మేడారం అమ్మవారి దగ్గర జాతరకు రావడం జరిగింది. ఒకసారి ఆవిడ మాటలతో ఇక్కడ ఉన్నటువంటి పూజ విధానం ఏమిటి, ఏ విధంగా పూజలు జరిగారో ఒకసారి ఆవిడ మాటలతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారండి? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు. మేము గత 22 సంవత్సరాలుగా ఈ అమ్మవారి జాతరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈసారి నిన్ననేమో సారక్క తల్లి అమ్మవారు గద్దెకి ఎక్కడం జరిగింది. ఇవాళ సమ్మక్క తల్లి చిలకల గట్టు నుంచి రావడం జరుగుతుందన్నమాట. మేము అత్యంత సంతోషంగా వైభోగంగా అమ్మవారి జాతరని మాత్రం మేము తిలకిస్తున్నాము, మేము ఇది చేస్తాం అన్నమాట. ఇక్కడ అంటే చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి ఈ 3 రోజులు కూడా. అంటే కామన్ పబ్లిక్ కి చాలా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో అందులో మెయిన్ గా వాటర్ ఫెసిలిటీ అనేది చాలా కీలకమైనది. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ? మాకైతే మేము మంచిగా ఉన్నాము, సంతోషమే. కానీ అంటే సాధారణ ప్రజలకు భక్తులకు కొంచెం వాటర్ ఫెసిలిటీస్ ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే అంబులెన్స్ అయినా సరే అన్ని కూడా ప్రతిదీ కూడా రెస్పాండ్ అవుతున్నారు. దబ్బున మేము కాల్ చేయగానే కూడా వస్తున్నారు అనమాట. అది చాలా సంతోషం ఉంది. ఇంకా అభివృద్ధి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకొకటి అండి, 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కేటాయించింది ఈ జాతరకి. అంటే ఈ 250 కోట్లు ఇక్కడ అంటే ప్రభావితం జరిగినట్టేనా, లేకపోతే ఎలా అంటారు? జరిగినట్టే. ఇంకా ఇంత లక్షల కోట్లాది మంది భక్తులు అమ్మవారిని చూడడానికి వస్తున్నారు కాబట్టి చేశారు, వాళ్ళ సవలతులు వాళ్ళు చేశారు. ఇంకా కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఇంకా సో రాష్ట్ర ప్రభుత్వం నుండి జోగినీలకు ఏ విధంగా సదుపాయాలు కల్పించడం జరిగింది? జోగినీలకు మాత్రానికి మా క్యూ లైన్స్ అయినా సరే, మా శివశక్తులకు గణాదులకు, ఎందుకంటే ఒక కిలోలుగా బంగారాలు ఎత్తుకొని మేము గద్దెల కాడికి వెళ్తుంటాం కాబట్టి మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. కానీ అందరు సాధారణ భక్తులు లెక్కనే చూడడం జరుగుతుంది. గుర్తించే వాళ్ళని గుర్తిస్తున్నారు, గుర్తించలేని వాళ్ళని గుర్తిస్తలేరు అనమాట. అంటే పదే మీకు జరుగుతున్నటువంటి అవమానం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు బోనాల పండుగలో కానివ్వండి, లష్కర్ బోనాలో కానివ్వండి, ఉజ్జయిని బోనాలలో కానివ్వండి, ఇటువంటి అతి కీలకమైనటువంటి ఘట్టము శివశక్తులది. సో శివశక్తులకే సరైన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు సో మీరు దీన్ని ఏ విధంగా? శివశక్తులు అంటేనే జాతర అంటేనే శివశక్తులు కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ఇంకా ముందస్తుగా మాకు కూడా ప్రతిదీ కూడా ఫెసిలిటీస్ చేయాలి. మా జోగినీలు చాలా మంది గరీబోలు కూడా ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం కూడా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని స్పందించాలని కోరుకుంటున్నాం. ఇంకా ముందు ఎటువంటి ఆటంకాలు ఎక్కడైనా సరే, సమ్మక్క సారకనే కానీ, లేకుంటే సికింద్రాబాద్ మాంకాలం అయినా సరే, గోల్కొండ రేణుక జగదాంబిక అయినా సరే, ఎక్కడైనా సరే మాకంటూ ఒక స్పెషల్గా ఒక లైన్స్ అన్ని ఏర్పాటు చేయమని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప మేము ధనం అడుగుతలే, ధాన్యం అడుగుతలే. ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తించుకొని గరీబోళ్ళని మా లోపల కూడా గరీబోలు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, జోగినీలు ఇప్పటికి కూడా ముసలి వాళ్ళు ఉన్నారు. ఒక ప్రత్యేకమైన పెన్షన్ రూపంలో అయినా ఇల్లు అయినా సరే మాకు ఇది చేయాలని చెప్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో స్కీములు ప్రవేశపెడదామని చెప్పారు. సో అందులో మీకు ఏవి వస్తున్నాయి? మాకు అస్సలు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి స్కీమ్స్ అయినా సరే, ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు ఏం అందుబాటులో రాలేదు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ అయినా సరే, పోలీస్ రూపంలో అయినా సరే ఇంకా చేస్తున్నారు. ఇంకా కూడా చెయ్యాలని కోరుకుంటున్నాం. ఇంకా థ్యాంక్ యూ.